సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నేరాల అదుపు కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా కృష్ణపట్నం పోర్టుకి అనుసంధానంగా ఉన్న ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 5,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ 5,000 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలు అదుపు చేసేందుకు, వివిధ దొంగతనాలు అదుపు కోసం, వివిధ ట్రబుల్ మాంగర్స్ అదుపు కోసం, నేర నియంత్రణ కోసం ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాలను ప్రజలు కూడా ఉపయోగించుకోవచ్చని, ఎవరైనా సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ లింకును పోలీసులకు ఇస్తే నిరంతరం పర్యవేక్షణ ఆ నివాసంపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సౌజన్య, డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సిఐలు తదితరులు హాజరయ్యారు. అక్కడే ఉండండి. దగ్గరలో పోలీస్ స్టేషన్ సిటీ దగ్గర నుంచి గోపాలకుండా కంటిన్యూ చూడొస్తారు. బండి క్యాప్చర్ చేసి ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో సీసీటీవీస్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మెయిన్ ఏంటంటే మన డిస్టిక్లో టోటల్గా 5,000 కెమెరాస్ మనం ఇన్స్టాలేషన్ చేయడం చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు ముత్తుకూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు ఇనిషియేటివ్ తీసుకొని దాదాపుగా 32 లొకేషన్స్లో మనకు 55 కెమెరాస్ మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకు ప్రజల సహకారంతో ఈరోజు మనం ఈ సీసీటీవీస్ కంట్రోల్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సీసీటీవీస్ మైండ్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైనా క్రైమ్ జరగకోకున్నట్టుగా ఫస్ట్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏదైనా క్రైమ్ జరిగినా కూడా మనకు తొందరగా డిటెక్ట్ అవ్వడానికి కూడా మనకి సీసీటీవీస్ ఎంతో ఉపయోగపడతాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ మనకి సీసీటీవీస్ ఏదైనా ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఎవరైనా రౌడీ ఎలిమెంట్ కానీ ఎవరైనా క్రిమినల్ కానీ వెళ్తున్నప్పుడు మనకు కంపల్సరీగా క్యాప్చర్ అవ్వాలనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. దాన్ని మనము ఏంగా తీసుకొని దాదాపుగా ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్లో 5,000 కెమెరాస్ మార్చ్ 31 కల్లా మనం చేయడం జరిగింది, అనుకోవడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపుగా 2,500 కెమెరాస్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో నెల్లూరు డిస్టిక్లో కమింగ్ 1 మంత్లో కూడా మనం 5,000 టార్గెట్ మనం రీచ్ అవుతాం. ప్రజల నుంచి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మీ ఏవైతే ఇప్పుడు సిటీ బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంది, హౌసెస్ కూడా సిటీ బయటకు రావడం వల్ల కూడా కొన్ని దొంగతనాలు జరగడానికి కనిపిస్తుంది. దొంగతనాలు ఒకటే కాదు, మన ఓన్ సేఫ్టీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మా రిక్వెస్ట్ ఎక్కడైతే మనకు హౌసెస్ ఉంటాయో, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కానీ అపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళు కూడా సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేసుకొని ఆ సీసీటీవీస్ యొక్క లింక్ మాకు ఇచ్చినా కూడా వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు కానీ మేము కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మేము చూసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా దీన్ని సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ ఒక మిషన్ మోడ్లో తీసుకొని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్స్టాలేషన్ చేసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరొకసారి మన ఎస్హెచ్ఓ ముత్తుకూరు గారిని, తర్వాత వాళ్ళ సర్కిల్ సిఐ గారిని, రూరల్ డిఎస్పీ గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది కంట్రోల్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏమైనా కూడల్లో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినా కూడా లోకల్గా ఏదైనా బీట్ తిరుగుతున్న వాళ్ళకు కూడా మనం ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ట్రాఫిక్ కంజెషన్ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ నేను కంగ్రాచులేట్ చేద్దాం. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా ఎస్పెషల్లీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వీళ్ళు కూడా కొద్దిగా ముందుకు వచ్చి ఈ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసుకోవాలని చెప్పి తర్వాత క్రైమ్ ప్రోన్ ఏరియాస్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, తర్వాత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో మనం ఏమడుగుతున్నామంటే వాళ్ళు ఇన్సైడ్ సీసీటీవీస్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకున్నా కూడా వాళ్ళ షాప్ బయటకు కూడా టువర్డ్స్ రోడ్డుకు ఉండేటట్లు కూడా సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మనకేంటంటే ఒక క్రైమ్ ఏదైనా జరిగినా కూడా అన్ని రూట్స్ కవర్ అయ్యేటట్లుగా ఒకవేళ వాళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారు, ఎలా ఎగ్జిట్ అవుతారని చెప్పేసి దాన్ని ఒక ప్లాన్గా తీసుకొని మనం
చేసుకున్నాం. అలాగే రిలీజియస్ ప్లేసెస్లో కూడా CCTVs పెట్టుకోమని చెప్పి కూడా మనం కోరుతున్నాం. స్వామివారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముత్తుకూరు మండలం మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారములు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 26వ తేదీ లింగోద్భవ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము గ్రామోత్సవం రాత్రి 7:30 భారీ అన్నదాన కార్యక్రమము. 27వ తేదీ రాత్రి 7 గంటలకు పార్వతీ పరమేశ్వరుల పరిణయ మహోత్సవము. రాత్రి 11 గంటలకు శ్రీ స్వామి వారికి గ్రామోత్సవము. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం 2 గంటలకు అన్నాభిషేకం. ఇట్లు కృతజ్ఞతలతో కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి.